టైమ్స్ న్యూస్ కి స్వాగతం. గత బుధవారం రోజు హయత్నగర్ మండలం పసుమాముల గ్రామంలో నివసించే సుహాస్ అనే యువకుణ్ణి అదే గ్రామంలో నివసించే కొందరు కావాలని ఒక పక్క ప్రణాళిక ప్రకారము అర్ధరాత్రి సుహాస్ ని ఇంటి నుంచి లేపుకొని తీసుకెళ్లేసి పెద్ద అంబర్పేట్ సమీపంలో అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అయితే దీని విషయంలో మరి హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఈ హత్యా కథనాన్ని, ఈ హత్యా కేసును పక్కద్రోవ పట్టించడానికి పలు సోషల్ మీడియా ఛానళ్లు, పలు యూట్యూబ్ ఛానళ్లు, మరి ప్రధానమైన మీడియా తప్పుడు ప్రసారాలు చేస్తుందని చెప్పేసి సుహాస్ యొక్క తల్లి మరియు సుహాస్ అక్క ఈ విషయాలను ఖండించారు. అసలు సుహాస్ చదువుకోలేదని, చదువుకోని వ్యక్తి చాటింగ్ ఎలా చేస్తాడని, మరి ఈ ఫేస్బుక్ గాని వాట్సాప్ లో చాటింగ్ చేశాడని చెప్తున్నారని, మరి చాలా వరకు దురవాట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారని, ఇదంతా పూర్తిగా అబద్ధమని వాళ్ళు ఖండిస్తున్నారు. ఆ విషయాలు మనం తెలుసుకుందాం. అదే మాదిరిగా నిందితులను కఠినంగా శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా కొడుకుని తీసుకెళ్ళింది సార్. సుమారు రాత్రి 10 గంటలకు వచ్చింది సార్. మంగళవారం 10 గంటలకు వచ్చి మమ్మీ తిన్నావా అని అడిగింది సార్. అని తిన్నావంటే నేను తిన్నాను, నన్ను తినవనన్నా. మమ్మీ ఫోన్ ఏదని అడిగింది. ఫోన్ అడిగితే అక్కడ ఉంది నాన్న, ఛార్జింగ్ పెట్టినానన్న. ఆ తర్వాత మళ్ళీ అడిగినా, నాన్న నువ్వు ఇంటర్వ్యూ పోయినావా, నేను పని మాట్లాడినా కదా వెళ్ళినానా అని. లేదు మమ్మీ ఇలా పోలేదు, రేపు పోతే ఎట్లన్నా చేసి పోతానన్న. అన్న తర్వాత తినలేదు అంటే తినలేదు, పడుకున్నాడు బాబు. ఫోన్ చూసుకుంటే పడుకుండు. రాత్రి 2 గంటలకి ఒక ఇద్దరు వాళ్ళని నేను గుర్తు కూడా పట్టాను, అసలు వాళ్ళని గుర్తుపట్టాను నేను. ఇద్దరు వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొడితే నాకు భయమైంది. మా ఇంట్లో కుక్క అరిచింది. అరిస్తే నేను లేచి అంటే ఎవరు వచ్చిర్రు మన ఇంటికి అంటే, ఎవరు మమ్మీ నువ్వు ఉండు నేను చూస్తా అంటే, లేదు నేను కూడా వస్తానన్నా అని ఇద్దరం పోయి డోర్ తీసినాం. డోర్ తీసి గేట్ తీసినాక బయటకు వచ్చినాక అబ్బాయిలు ఇద్దరు వచ్చారు. స్కూటీ మీద వచ్చారు, బ్లాక్ స్కూటీ మీద వచ్చారు. ఆ అబ్బాయిల పేర్లు కూడా తెలియదు. పరశురామ్ అనే వ్యక్తి ఒక అబ్బాయి తెలుసు. ఆ అబ్బాయి ఆంటీ ఏమైంది నాన్న ఇంత రాత్రి వచ్చింది, రాత్రి 2 గంటలకు ఏం పని మీకు, ఇంత రైట్ ఎందుకు వచ్చిరా అంటే అతను అన్నాడు, ఆంటీ ఇక్కడ కొంటూరు దాకా తీసుకెళ్తాం, కొంచెం పని ఉంది ఆంటీ అంటే. ఈ రాత్రి ఏం మాట్లాడతారు మీరు, ఈ రాత్రి ఏం మాట్లాడతారు అంటే, నువ్వు ఇంట్లోకి రా, ఏం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదని నేను అన్నా. అంటే లేదా అండి మమ్మీ, నాకు తెలుసు మమ్మీ నేను వెళ్ళేసి వస్తాను అన్న. అంటే నేనన్నా వద్దు నాన్న నా ఫోన్ తీసుకోపోనా, మీ నంబర్ ఏది నేను చూపి, నేను నంబర్ చెప్పండి నేను రాసుకుంటా అంటే, లేదు నాకు తెలుసు మమ్మీ వాళ్ళ నంబర్ నీకు ఎందుకు, నువ్వు పండుకోపోరు అన్నాడు. ఇంతే మాట్లాడింది. ఇంకొకటి ఇది చేసిందంతా రాఖీ చేసిండు. వాళ్ళకి చిన్న ఒకసారి ఫోన్లో గొడవ అయింది. గొడవ నేరే నువ్వు బతకనికి వచ్చినావురా, అరే నిన్ను చూసుకుంటారా, నేను ఏదో విషయంలో వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఆ గొడవ అయిన రోజు నేను అక్కడే ఉన్నాను. ఫోన్లో మాట్లాడింది నేను ఇందా గలీజ్గా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరిని సంలాంచి ఫోన్ పెట్టారే నేను చూసుకుంటారా అని అన్నాడు. ఇంతే జరిగింది. నేను పేద కుటుంబంలో పుట్టినా సార్. నేను ఇక్కడ బతకలేక నా పిల్లల్ని తీసుకొని అంత దూరం పోయినందుకు మేము ఇంత ఆర్థికంగా చాలా లోగా ఉన్నాం. అయినా నా కొడుకుని చూసుకొని నేను బతకాలని నేను ఎంతగానో పోరాడినా. ఇట్లా నమ్మించి నా కొడుకుని ఇట్లా గుర్తు చేసి చంపారు. నాకు ఏ విధంగా న్యాయం జరగాలి, వాళ్ళని గురి తీస్తారా లేకుంటే నాకు న్యాయం చేస్తారా? ఈ మాదిగ సంఘాలు ఉన్నాయి కదా, ధర్నానన్నా చేస్తా, నాకు మాత్రం న్యాయం జరగాలి. అలా మాదిగా అందరూ నాకు అండగా ఉండాలి. నాకు మీ సపోర్ట్ అందరు కావాలి. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు. నాలాంటి గుండె కోత, నాలాంటి కడుపు కోత ఎవరికి రావద్దు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రావద్దు. నాకు న్యాయం జరిగేదాకా మీరు నాతో ఉండాలి. ఈ మాదిగ కులాలు అంతా కలిసి నాతో ఉండాలి. నేను కూడా ఒక ఎస్సీ అమ్మాయిని కాబట్టి నాకు జరగాలి, న్యాయం జరగాలి. నమస్తే సార్, నా పేరు అమ్ముని. మా తమ్ముడిని తీసుకెళ్ళి దారుణంగా చంపేసాడు. వానికి జరిగిన అన్యాయం మరొకరికి జరగదంటే ఈ ఎస్సీ మాదిగా క్యాస్ట్ వాళ్ళందరూ మాకు సపోర్ట్గా నిలబడాలి. ఈ అన్యాయం మాత్రం ఎవరికి జరగద్దు. మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మా తమ్ముడిని అన్యాయంగా తీసుకెళ్ళి చంపేసాడు. వాడు అట్లాంటి వాడు కాదు, వాడు అందరితో మంచిగా ఉంటాడు. వాడికి అన్యాయం ఇవన్నీ ఫేక్ న్యూస్, ఆర్టీవీ వాళ్ళందరూ ఫేక్ న్యూస్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు. అదంతా తప్పు. అమ్మాయిలతో అసభ్యంగా చాటింగ్ చేసాడు, అదంతా తప్పు. ఆ చాటింగ్ అవన్నీ మాట్లాడుతున్నారు కదా, అవి కూడా మాకు ప్రూఫ్లు కావాలి. ఆ ప్రూఫ్లు మాకు చూపిస్తేనే మేము కూడా వింటాం. ఆర్టీవీ అండ్ న్యూస్ వాళ్ళు చూపిస్తున్నారు, తప్పు న్యూస్ పెడుతున్నారు మా తమ్ముని గురించి. వానికి అసలు చదువు రాదు, వాళ్ళు చాటింగ్ చేయడానికి రాదు.
వాడు ఓన్లీ వాయిస్ మెయిల్సే పంపిస్తారు, ఎవరికి మాట్లాడాలన్నా వాయిస్ రికార్డింగ్లో పంపిస్తాడు. అసలు వాళ్ళకి చాటింగ్ రాదు. వాళ్ళకి మెసేజ్ ఎట్లా చేస్తాడు? ఆ చాటింగ్లు అవన్నీ ఫేక్ న్యూస్ పంపిస్తున్నారు, అవన్నీ ఫేక్. వాళ్ళు తప్పించుకోనికి మా తమ్ముడి మీద ఫేక్ న్యూస్ అన్ని క్రియేట్ చేస్తున్నారు.